ఇప్పటిదాకా కింద ఎత్తేసింది గాయస్, నిజంగా దమకా. మీరు చూసిరుగా గాయస్, మీరైతే నమ్మకం ఉంది కదా, హ్యాండిల్ మలపనికి రాలేదు గాయస్ అంచుంటే. ఖాళీ కొమ్మకొరండి నడిపేసింది, ఖాళీ మెంటల్ అయిపోయారు గాయస్. సో మీకు ఆర్డర్ ఇవ్వటం గణేష్ గిట్టంగా మన ఆగమాన్ ఏమన్నా వేయాలి వచ్చేసారైనా ఈసారైనా మన గణేష్ని తీసేటప్పుడు గిట్టంగా ఆర్డర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో అక్షిత్ భాయ్ని ఒకటే ఆర్డర్ బుక్ చేసుకోవాలంటే జస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన మీకు నంబర్ అనిపిస్తుంది అనమాట గాయస్. సో మళ్ళీ సౌండ్ పెడుతున్నా, ఒకసారి సౌండ్ మళ్ళీ అన్ని నోరుతోడే కొట్టేసి సౌండ్ అరే గాయస్ చెప్తున్నా, లిటరలీ మస్తు పడుతుండే, దబాయించి పడేస్తుండేడు. ఆయనే పోలీస్ కాదంట, సో వాళ్ళ కొడుకు పోలీస్ అంట. వర్షం పడ్డందుకు రెయిన్ కోట్ అక్కడ చేసుకున్నాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దే బ్లాగ్స్ 11. సో మన వీడియోలు మస్తు లేట్ అయిపోయాయి అనమాట రావడం. సో లేట్ అయినందుకు ఏంటంటే జర మన పూర్వలు ఏం చేసారు అంటే సపరేట్గా మనకు చెప్పినా మన ఇంటలేరు, సో అందుకే లేట్ అయింది. సో మనం గణేషుని నిమజ్జనం ఉందన్నమాట. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సో గుడ్డి మల్కాపూరికి పోయి మన పూలిటని తీసుకురావాలి. అగరబత్తి చూస్తురా, సో ఎందుకు అనుకుంటారా మన అక్షిత్ గాని వాళ్ళు కొడుకులందరూ ఇంకెవ్వరు లేవలేరు. ఈ ముక్కులో పెడదాం, ఇది గణేష్ గానికి అక్షిత్ గానికి ముక్కులో పెడతా, ఇది ఇట్లనే పెడతా, ఇట్లా అనుకుంటారు కదా, ఇట్లా పెడతా అనమాట. ముక్కులో దమ్ము పడి లేచిపోవాలి. ఇప్పుడు అక్షిత్ గారు అనుకున్నాడు అని ముక్కులో పెడదాం, ఇది ఇట్లనే పెడదాం. సో గాయస్, సో నాకు మంటలేస్తుంది గాయస్. అయితే మనం నిమజ్జనం ఉంది గాయస్. సో అయితే మన గుడ్డి మల్కాపూర్కి మనం పోయి బంతిపూలు గిట్టంగా చామంతి పూలు అవన్నీ తీసుకురావాలన్నమాట. ఇక్కడ కూర్చాలి. సో వచ్చిన తర్వాత మనం ఏమేమి చేస్తామో యాక్టివిటీస్ మొత్తం చూపిస్తాం. మన తీసేది మాత్రం ఎండ్లో తీస్తున్నాం, అయితే సర్ప్రైజ్ మనం ఎండ చెప్తాం. సో మనకైతే బండిలా పెట్రోల్ దొరికేసింది అనమాట. సో బండిలో ఇప్పటిదాకా పెట్రోల్ అయిపోయిన ఉంటే మొత్తం. సో గాయస్ మనలా ఇంకొకరు అయితే బండి దొప్పుకుంటూ వస్తారు, ఒకసారి చూపానా పాపం గాయస్, మా బాధ అలాగే వచ్చేసింది. ఇక మనకి ఏంటంటే ఇంటికాడ అన్నాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి జర బండ్ల పెట్రోల్ అంటే జర పెట్రోల్ పోసిరనమాట, జర అట్లా అయిపోయింది. ఇక మనకు అన్నాళ్ళు లేకపోతే మాత్రమైతే అస్సలు కాదు గాయస్. అయితే మనం ఇప్పుడు ఏడిపోతున్నాం చెప్పినా కదా. సో గుడ్డి మల్కాపూర్కి పోయి సో మన గణేశుడు ఈరోజు ఏం చేస్తున్నాం, గణేశుని నిమజ్జనం చేస్తున్నాం. సో అందుకే మనం గుడ్డి మల్కాపూర్కి పోయి బస్తా తెచ్చుకున్నాం. కాకను తెచ్చుకోలే, మళ్ళీ సో గైస్, సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని వాళ్ళకి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మన ఛానల్కి మన పేజ్కి సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకురి. టిల్ లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడురి, కానీ మొత్తం చూడురి, అర్థమవుతుందా? సో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొకరు కొంతమంది ఎట్లా కామెంట్లు పెడుతున్నారు అంటే ఏం పని పాట లేదా, ఎప్పుడు బ్లాగ్లే తీస్తారు అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు అనమాట. సో జర వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏం అర్థమవుతుందో మన హెడర్కి అర్థమైతే లేదు, ఊగా చీటింగ్ మాటికి ఉల్టా పుల్టా కామెంట్లు పెడుతున్నారు. సో మొత్తం చూసి దాన్ని అర్థం చేసుకొని మన కంటెంట్లు అర్థం చేసుకొని కామెంట్ పెట్టరు, ఉల్టా పుల్టా కామెంట్లు పెట్టకూరు అనమాట. సో మనం గుడ్డి మల్కాపూర్లో కలిసేద్దామన్నమాట. రైట్ పాట వస్తుందా ఇట్లా వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు నాకు మొత్తం బలిగిపోతుంది. పెట్టన్నా మళ్ళా పోలీస్ అయినా పోతుంది చూస్తున్నారు కదా. సో పోలీస్ అయినా ఏం చేస్తున్నాడు అంటే బీడికట్ట తాగుకుంటా పోతున్నాడు. ఆయన అయితే పోలీస్ అయితే కాదు పోలీస్. అరే అన్న జర ఇంకా జరుగుతారా గాయస్, షార్ట్ వేసుకుని పోలీస్ని చూస్తారా గాయస్, మీరు చూడరు ఖాళీ కొరంటే అయిపోతారు. సో మొత్తానికి అయితే మన అక్షిత్ గాడ తీసుకొచ్చేసి అనమాట. సో గుడ్డి మల్కాపూర్కి, అదేనా గుడ్డి మల్కాపూర్. ఏ గాయస్, నేను ఇక్కడ అయినాను కాదు, నాకేం తెలియదు. సో అందుకే నేను అడుగుతాను అనమాట, ఏదైనా ఎక్కడైనా కన్ఫర్మా కాదని చెప్పి. జర మస్తు ట్రాఫిక్ ఉంది, పూలు తీసుకున్నప్పుడు కలుస్తా మీకు. చెప్పినా ఎప్పటిదాకా పోలీస్ అని చెప్పన్నాడు, బీడికట్ట అవుతున్నాడు. జర అయినా కూడా ఫైన్ వేయాలి సార్ మనం. వాడున్నాడు పోలీస్.
రిటైర్ అయిపోయింది మొన్ననే. అనే బిడికట్ట తాగుతున్నాడు మరి. ఆయనే పోలీస్ కాదంట, సో వాళ్ళ కొడుకు పోలీస్ అంట. వర్షం పడ్డందుకు రెయిన్ కోట్ అక్కడ చేసుకున్నాడు. సో మన బంతిపూలు అయితే వచ్చేసినాయి గాయ్స్. సో తీసేసుకున్నాం ఇప్పుడే. సో జర ఆపాల్సి వస్తుంది, ఎందుకంటే మన అక్షిత్ బైక్కి జర దమ్ము లేదు, బలం లేదు, మనమే పోయాల్సి వస్తుంది మొత్తం. గణేష్ గాడు ఎక్కువ మోస్తున్నాడు అనమాట. ఒక చూస్తున్నాడు ఖాళీ ఒక జోబులో చేస్తున్నాడు, ఒక చేతితో పట్టుకున్నాడు అంటే అంత బలం ఉంది. మనం ఏమనుకుంటాం, మనకు బలం లేదు అనుకుంటాం, మన మిస్టేక్ అది. మస్తు మస్తు. అరే గాయ్స్ చెప్తున్నానికి వాడు చూడడానికి అట్లా కానీ పెద్ద పెద్ద మంచి మంచి ఫ్యాన్స్ ఉన్నారానికి. అరే ఏందిరా నాయన, మస్తు వజన్ ఉందిరా నాయన అది. సో మన గణేష్ గారు పెద్ద లోడ పని వేస్తాడు అనమాట. సో ఆయన అందుకే తీసుకొచ్చిన లోడ పని వేస్తాడు, ఏం చేస్తాడు మొత్తం ధమాకరా చేస్తాడు అనమాట. ఆయనకి నిజంగా ధమాకుందో ఏముందో కానీ అర్థమైతే లేదు, కానీ మస్తు బలం అయితే ఈరోజు సంపాదించిన అనమాట. ఎవరి తరపునో కాదు. అరే రే రే మిల్లగారా, నిజంగా ఆయనకి బలం లేదు గాయస్, వేస్ట్ ఉన్నాడు. సో గాయస్ ఇంకోటి పార్ట్ 1 పార్ట్ 2గా నేను చేస్తున్నాను, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో. మధ్యలో చెప్తా, మళ్ళీ లాస్ట్ కూడా చెప్తా, ఫస్ట్ కూడా చెప్తా. సో మిస్ కాకూరి పార్ట్ 1 పార్ట్ 2. గాయస్ ఏం చెప్పాలి చెప్పురు గాయస్. ఆ 200 మళ్ళీ ఓడైనా చూసి చూడరు గాయస్, చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు పెట్టుకున్నాను నేను ఇక్కడ. హ్యాండిల్ మార్పడానికి వస్తలేదు. అరే గాయస్ చెప్తున్నా, లిటరల్లీ మస్తు పడుతుండే, దబాయించి పడేస్తుండేడు. ఈ నిజంగా అందుకే పూరలకు బండ్లు ఎగుర్రా నాయన ఇంట్లో. ఒకసారి ఇక్కడ చూపి కెమెరాని, ఇంత పెద్ద మూట ఉంది గాయస్, ఇక్కడ చూపి అన్న మూటని చూపి ఫస్ట్. నన్ను కూడా చూసిరు కానీ ఇంత పెద్ద మూట ఏడే మల్పనికి వస్తుంది, మల్పనికి వస్తలేదు అది. అరే రే గాయస్ పొద్దుగాల టైం 3 అవుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది గుడ్డి మల్కాపూర్లో. గణేష్ తీసుకోతారు గాయస్, మరి ఎందుకురా గాయస్ నేను ఆగం పట్టేయలేదు. మన సబ్స్క్రైబర్స్ ఆగం అయితేనే మనకు మస్తు మజా వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఆగం అయిపోవాలి, టెన్షన్ అయిపోవాలి. రే బాయ్ ఏం చేసింది బాయ్ అనాలి. అది మస్తు తెల్లవాడు గాయస్, ఖాళీ సదాన్స్తాడు, ఇట్లా 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 సదాన్స్తాడు, ఏం చేయడు. ఖాళీ నామకే వస్తూ ఉంటాడు, పని చేయడు, ఏం చేయడు, పెద్ద బేకారుగా ఆడాడు. ఏమని అంటే ఇగో అది హెయిర్ డ్రైర్ తెచ్చుకుంటాడు, ఇట్లా ఖాళీ హెయిర్ డ్రైర్ పెడతాడు, ఒకటే కొడతాడు, ఒకటే స్పైసీలు పడతాడు ఇక పైకి. సో మీకు ఆర్డర్ ఇట్టాం, గణేష్ గిట్టంగా మన ఆగమాన్ ఏమన్నా వేయాలి, వచ్చేసారైనా ఈసారైనా మన గణేష్ని తీసేటప్పుడు గిట్టంగా ఆర్డర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో అక్షిత్ భాయ్ని ఒకటే ఆర్డర్ బుక్ చేసుకోవాలంటే జస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన మీకు నంబర్ అనిపిస్తుంది అనమాట గాయస్. సో మళ్ళీ సౌండ్ పెడుతున్నా, ఒకసారి సౌండ్ వినరు మళ్ళీ అన్ని నోరుతోడే కొట్టేసి. సౌండ్ తక్కువ వేస్తున్నా ప్లీజ్, డిస్టర్బ్ అవుతుంది. సో గాయస్ సో కాంటాక్ట్ కండి. సో ప్రతి పాట అన్ని నోరుతోటే కొడతారు. పాలి మన రీమిక్స్ కానీ బేస్ కానీ అది అర్థమవుతుందా గాయస్. సో అది వస్తుండో కదరా, అది వస్తుండ ఆ పాట గాయస్. ఏ పాట అంటే ఆ పాట కానీ నోతుడు కొడుతాడు అనమాట. డిపిరి డిపిరి బ్యాండ్, మన బేస్ మొత్తం A to Z ఓపెన్ టాప్ మొత్తం గాయస్. సో మనమైతే ఇంటికి వచ్చేసినాం, జర మన పనులు కూడా
హూస్ బైక్ ఇస్ దిస్ బ్రో? వచ్చారు బ్రో. మనం ఇంటికి అయితే వచ్చేసినాం సక్సెస్ఫుల్లీగా. మన అక్షిత్ బాయ్ జర మంచిగా డ్రైవ్ చేసి మనకు కాపాడిండు, లేకపోతే ఇప్పటిదాకా కింద ఎత్తేసింది కాదు నిజంగా దమకా. మీరు చూసిరుగా గైస్, మీరైతే నమ్మకం ఉంది కదా, హ్యాండిల్ మల్పనికి రాలేదు గైస్ అంచుంటే. ఖాళీ కొమ్మ కొరండి నడిపేసి ఖాళీ మెంటల్ అయిపోయారు.